ఏందే నా బిందె దోసావు? ఎక్కువగా మాట్లాడితే నిన్ను తోస్తా. మర్యాదగా బిందె ఎక్కడ తీసావో అక్కడ పెట్టు. అసలే మూడీగా ఉన్న మొగుడిని వదిలేసి వస్తే మధ్యలో నీ గోలేంటే? మూడిగా ఉన్న మొగుడిని వదిలేసి వచ్చావే? నేను మూడొచ్చిన మొగుడిని వదిలేసి వచ్చాను. బిందెతో కొట్టానంటే నేను బిందిచ్చు కొట్టానని తల సొట్ట పడితే నేను పిచ్చి ఇవాళ రావే, కొట్టానని నువ్వు నేను మొత్తం తేలిపోవాలి రావే. ఒసే దొంగ మొహం దానా, ఒసే ఇవాళ దొంగ మొహం దానా, నిన్నకు ఏంటే? నువ్వు, నన్ను ఒసే, దొంగ మొహం దానా? ఏంటే రోజు నీ గొడవ నీదే ఎక్కువైపోయింది. దొంగ మొహం రోజు నీ కొడుకు కూడా దెబ్బలాడుతున్నావు వచ్చి. నా మొగుడే కొడుతున్నాడే ఏంటి? ఏయ్ స్టాప్ 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 అరే స్టాప్ అంటే నీకు కూడా రా ఆపు ఏంట్రా ఆగండి 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 ఎవరిని కొడతానే? ఒసే, ఇవాళ ఓళ్ళన్ ఏంట్రా న్యూసెన్స్? అవ్వ అవ్వ ఏంటి పంపు దగ్గర కంపు మీరు లేడీసా రౌడీసా? ఏంటి గొడవ ఎండలో? ఎండలో మండిపోతుంది, నీళ్ళ కోసం వెయిటింగ్. మనిషి కొట్టుకోవట్లేదు బాబు, బిందె నీళ్ళ కోసం కొట్టుకున్నాను రా. ఆగండి ఆగండి మీకు కావాల్సిన నీళ్ళేగా మేము తెప్పిస్తాం రావే, ఇవాళ తెప్పిస్తా అని చెప్పాం కదా. మీరైనా చెప్పండి అమ్మా ఏం గొడవ తెప్పించేది? ఆకాశం నుంచి రప్పిస్తారా, భూలోకం తెప్పిస్తారా? ఏం పేర్లు బాబు మీవి? ఏకే రావ్ పీకే రావు. ఆహా, ఇక్కడ మీరు ఏకది పీకది ఏమీ లేదు కానీ పోయి పని చేసుకోండి. ఒసేయ్, నువ్వు మళ్ళీ గొడవ పెట్టుకోకండి, నేను తెప్పిస్తామని చెప్పాగా. ఎలా తెప్పిస్తావు బాబు? కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ఎంతో మంది దగ్గర మొరబెట్టుకున్నాం. నీరసం వచ్చింది కానీ నీళ్లు రాలేదు. కానీ మేం తెప్పిస్తాం. ఏంటి మీ తెప్పించేది? బాబా లాగా కాళ్ళ కింద నుంచి తెప్పిస్తారా? కాళ్ళ కింద నుంచి కాదు కాల్ చేసి హలో ఏకే రావ్ స్పీకింగ్ ఏంటయ్యా తెప్పిస్తా అన్నారు? ఆ? ఏది ఎక్కడ? ఆగండమ్మా. ఆగండి, కానీ తొందరగా ఎక్కువ. వీళ్ళు చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. అగో మాటల్లోనే వచ్చేసి. సార్ కాలిపోతున్న గుడిసెలనే కాదు సార్ ఆర్పేది, అప్పుడప్పుడు ఎండిపోతున్న గొంతులు కూడా తడపండి. అవును సార్. థ్యాంక్స్ బాబు, మిమ్మల్ని చూసి కమెడియన్ అనుకున్నాము. ఎవరూ చేయలేని పని మీరు చేశారు బాబు. దండాలు బాబు. తీసుకెళ్ళండి అమ్మా తీసుకెళ్ళండి. ఏంటయ్యా ఇలా ఫేక్ కాల్ చేసి మిస్లీడ్ చేశారు? నిజంగానే ఇప్పుడు ఎక్కడైనా ఇల్లు తగలబడిపోతే పరిస్థితి ఏంటి? మనుషులు చచ్చిపోయాక ఇల్లు ఎందుకు సార్? సార్ ఆపదలో ఆదుకునే మీ డ్యూటీకి యాడ్సప్ సార్, కానీ ఖాళీ సమయంలో ఇలాంటి హెల్ప్ కూడా చేయొచ్చు. ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు జాబ్ చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు ఇలా సేవ చేయండి సార్. సార్ జాబ్ చేస్తే శాలరీ మాత్రమే వస్తుంది, కానీ ఇలా హెల్ప్ చేస్తే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సార్. సార్ ఇక నుంచి మా ఫైర్ ఇంజిన్లు ఖాళీ ఉండవు సార్. థ్యాంక్ యూ సార్. ఏకే బాబు, పీకే బాబు, ఏంటి బయట నిలబడిపోయారు? లోపల రండి, కూల్గా కాఫీ తాగి మాట్లాడుకుందాం. కాఫీ తాగడానికి రాలేదురా, ఆ. కంప్లైంట్ వాపస్ తీసుకొని చెప్పడానికి వచ్చాం. ఏం కంప్లైంట్? ఎక్స్ట్రాలు మాట్లాడకు, ఎక్స్పైర్ అయిపోతాం. పాయింట్లు మాట్లాడితే పాయింట్ బ్లాక్ లో పేలిపోతాం. మీకు దండం పెడతాను బాబు, ఆయన నేను చేయకండి. సైలెంట్ గా సరెండర్ అయి కోర్టులో నిజం చెప్పమను, లేకపోతే వైలెంట్ గా శవమై కాట్లో తేలుతాడు. శవం ఎందుకులేండి, ఏం చేయాలో చెప్పండి బాబు. నిజం చెప్పు, నీ ఇల్లు తగలబెట్టింది ఎవరు? మీరే. కౌంటర్ లేకు, ఎన్కౌంటర్ అవుతాం. నేనే నేనే ఇదే మాట ఊరంతా వినిపించేలా గట్టిగా చెప్పు. ఆ, నేను టిఫిన్ చేయలేదు, గట్టిగా చెప్పలేను. సెటైర్ లేకు, చస్తావు. నా ఇల్లు నేనే కాల్చుకున్నాను. ఇదే మాట పోలీస్ స్టేషన్ లోను కోర్టులోను చెప్పాలి. అలాగే పదరా. బాబులు, నాకు ఒక చిన్న డౌట్. నా ఇల్లు నేనే అందించుకున్నట్టు మీకు ఎలా తెలుసు? మా తాత ఆవులిస్తే పేగులు లెక్కెట్టేవాడు. ఆవిలించుకో. నవ్వితే మా నాన్నలు నరాలు లెక్క పెట్టేవాళ్ళు. మేం కదిలితే కండరాలు లెక్కెడతాం. బాబులు, మీ లెక్కలకి మమ్మల్ని బలిచేయద్దు. మేము బ్రతుకుంటే బొంబాయి వెళ్ళన్న బ్రాలు అమ్ముకుని బతుకుతాం. విన్నారా? అబద్ధానికి స్పీడ్ ఎక్కువ, నిజానికి లైఫ్ ఎక్కువ. ఆ రోజు మీరు అబద్ధాన్ని నమ్మారు, మా నిజాయితీని అనుమానించారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. మా బాబుకి పిస్టల్ అంటే వాళ్ళు బెస్ట్లు అడుగుతా. పెస్ట్లు కాల్చే బెస్ట్లు. అమ్మా నాన్న తొందరగా రండి, మన ఇంట్లో దొంగ పడ్డాడు.
మనకే సిస్టర్ ఇండియా. దొంగలం కాదే మీ అన్నలం. అమ్మా ఎట్లుంది గెటప్? ఆ సూట్లేంటా గన్లేంట్రా అసలు ఎక్కడి నుంచి వస్తున్నారా మీరు? గన్నుల గురించి క్వశ్చన్స్ వద్దు, సూట్ల గురించి సెటైర్లు వద్దు. అన్ని సెట్ చేసుకొని వచ్చాం. పర్మిషన్ తో వచ్చారా పారిపోయి వచ్చారా దొంగల్లా? దొంగల్లా కాదు, దొరల్లా వచ్చాం. అమ్మో మళ్ళీ పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్లారు కదా. భయపడాల్సింది ఏం లేదమ్మా. కేసు, క్రైమ్, జైలు, బెయిల్ ఏం ఉండవు. ఓన్లీ విజన్. విజన్ ఏంట్రా? ఆపరేషన్ అమలాపురం. మరి కేసు కేసు క్లోజ్ అయింది. లైఫ్ సెటిల్ అయింది. హీరోలా ఉన్నారు, సినిమాలో ఛాన్స్ వచ్చిందా? ఓ పిచ్చి, మేము సినిమా హీరోలం కాదే, రియల్ హీరోలం. కిందసారి బిజినెస్ చేసి బొక్కలోకి వెళ్ళి వచ్చారు, ఇప్పుడు విజన్ అంటున్నారేంటి? ఏకంగా తీహార్కి అన్నమాట. ఇలా అనుమానాలు ఆరోపణలు అక్కలేదు ఫాదర్ ఇండియా. మేం చేయబోయే పనులకు జైలు తప్ప జైలు ఉండవు. ఏమే వీళ్ళకి జైల్లో గాలి గాని సోకిందా? గాలి లేదు, ధూళి లేదు. ఇలా ప్రశ్న లేకుండా జరగబోయేది ప్రశాంతంగా చూడండి. ఇప్పటి వరకు ఏకే రావు, పీకే రావు, సన్ ఆఫ్ సత్యనారాయణ అనేవాళ్ళు. ఇకపై సత్యనారాయణ ఫాదర్ ఆఫ్ ఏకే రావు, పీకే రావు అంటారు. యా, ఏదేదో మాట్లాడుతున్నారు, మీరు మారరా సన్నాసుల్లారా. అంటే ఇంకా అర్థం కాలేదా అయ్యా నీకు? ఛీ ఎదవల్లారా. విజన్ అంట విజనం. కర్రేం దాడుగా. ఆయన అలాగే మాట్లాడతారు గాని మీరు రండి నాన్న భోంచేద్దాం. భోజనం ఏముందమ్మా, రోజు చేసేదే. మేం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రారా, మన ఆపరేషన్ అత్తారింటి నుంచి మొదలెడదాం. అత్తారింటికి దారేది? నేను 6 అడుగుల బుల్లెట్. నేను 5 అడుగుల బుల్లెట్. అమ్మా బాయ్ వెళ్ళొస్తా. పెద్దోడు పెద్దోడే, చిన్నోడు చిన్నోడే. అమ్మగారు, 5 ఏళ్ల నుంచి ఎంత జమ కడుతున్నా వడ్డీ తప్ప అసలు తీరట్లేదు. ఇలాగైతే మట్టిని నమ్ముకున్నా మా నోట్లో మట్టేనమ్మా. ఏంట్రా నోర్లేస్తుంది? ఈ బుద్ధి నా దగ్గర పొలం కాగితాలు తాకట్టు పెట్టినప్పుడు ఉండాలి. లేకపోతే ఏయ్, ఎవరో పగటి వేషగాళ్ళు వచ్చారో వాళ్ళకి చిల్లరిచ్చి పంపించండి. ఏయ్, మేము నువ్విచ్చే చిల్లర కోసం రాలేదు, నీ చిల్లర వ్యాపారం కట్టించడానికి వచ్చాం. చూడత్తా, రైతు అంటే రాజు. రాజు ఎప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి గాని నోటి మీద వేలేసుకొని ఇలా నిల్చోకూడదు. కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్. కూర్చోండి. అలాగే. చూడు, ఇంకొక్కసారి బారు వడ్డీ, చక్ర వడ్డీ అని జనాల్ని జలగల్లా పీడించకు. నేను పీడించడం ఏంటి? నా చేతులతో నేను నోట్లు ఇస్తేనే వాళ్ళ చేతిలో నోట్లు వేసేది. ఏదో దేశ సేవ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావే. వాళ్ళ ప్రామిసరీ నోట్లు నీ దగ్గర పెట్టుకుని నీ కరెన్సీ నోట్లు ఇస్తున్నావు. చివరికి రైతు కళ్ళల్లో తప్ప కాలంలో నీళ్ళు కనపట్లేదు. చూడత్తా, ఒకటి గుర్తుపెట్టుకో, రైతు 10,000 మట్టిలోకి వెళ్తేనే నీ 5,000 నోట్లోకి వెళ్తాయి. అర్థమైందా? చూడు, ఎన్ని రుణాలిచ్చినా రైతు రుణం ఎవరు తీర్చలేరు. అది రైతు. చూడండి బాబులు, మీరు ఉండాల్సిన అమలాపురంలో కాదు, అసెంబ్లీలో. వస్తాను బాబులు, వస్తాను. చూడత్తా, రొటేషన్ మానేసి మెడిటేషన్ చేసుకో, కాస్త సన్నబడతావు. అంతకన్నా చిప్ప తీసుకుని అడుక్కోవడం పెట్టు. పోనీ పైకో. లేదు బాబు, నేను వడ్డీ వ్యాపారం మానేస్తే బ్రతికేదేలా? పిల్లలు పెళ్లి చేసేదేలా? అది మాకు వదిలేయి, మేం చూసుకుంటాం. మేం గన్సు నమ్ముకున్నాం, మీరు మమ్మల్ని నమ్ముకోండి. మీకో షోరూమ్ పెట్టిస్తాం. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. అయితే త్వరలో మాతో ఏడెడు వేస్తారన్నమాట. ఆపరేషన్ ఏపీలో ఇప్పుడే ముందడుగేసాం. మీతో 7 అడుగులు వేయాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. అది. అల్లుళ్ళు, రిబ్బన్ కటింగ్ కి ఎవరిని పిలిచారు? స్పోర్ట్స్ స్టార్నా, ఫిల్మ్ స్టార్నా? అత్తమ్మ, సెలబ్రిటీలతో ఓపెన్ చేపిస్తే అందరూ వాళ్ళని చూడడానికి వస్తారు, కొనడానికి రారు. అయినా స్టార్లను పిలవాలంటే వాళ్ళకు లక్షల్లో డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని కస్టమర్ మీద రుద్దాలి. మా టార్గెట్ స్టార్స్ కాదు, ఓన్లీ కస్టమర్స్. కరెక్టే. 3 మీటర్ల రిబ్బన్ కట్ చేసి 3 లక్షల సరుకు పట్టుకెళ్తారు. అందరూ నీలాగా ఉండరులే అత్త. మా స్టార్ మా సిస్టర్. రారా రా సిస్టర్, రా. అప్పుడప్పుడు బట్టలు అమ్ముతూ ఉండండి, మీరే కట్టుకోవద్దు. పదమ్మా. ఏమయ్యా, కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు, చూపించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇంకో 2 సేల్స్ గర్ల్స్ పెట్టుకోవచ్చుగా. రండి, రండి. అబ్బో, 3,000
ఆపు నీ ఓవర్ యాక్షన్. ఏయ్ ఏయ్, అందరు ఇలా రండి. మీరు పారిపోయారా కాల్చి పడేస్తాం. అబ్బో ఇంతకన్నా పెద్ద గన్నులే చూసాం పోలీసు వాళ్ళ దగ్గర. మా గన్నులు చూసుండ్రు. ఏంటి మీ రాంగ్ ఎంట్రీ? మీ అందరికి రైట్ ఎగ్జిట్ ఇద్దామని. చూడమ్మా, ఈ రోజు నుంచి మీరు ఈ పడుపు వృత్తి మానేస్తే పరువుగా బ్రతికే మార్గం మేము చూపిస్తాం. అందరూ మా అందాలకు హారతులు పడుతుంటే మీరేంటి ఆర్పడానికి వచ్చారు? హారతి కర్పూరంలో ఆరిపోయే మీ జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చాం. చూడండి, మీరు ఈ పని చేస్తే మీకేమొస్తుంది? డబ్బు వస్తుంది. డబ్బుతో పాటు జబ్బులు కూడా వస్తాయి. నెలకి సుమారు ఎంత వస్తుంది? 6-7 వస్తాయి. మేము 10,000 ఇస్తాం. డే అండ్ నైట్ వర్క్ చేయాలా? డే మాత్రం చేస్తే చాలమ్మా. ఏం పని? షాపులో బట్టలు అమ్మాలి. బాబు మాకు బట్టలు ఇప్పడం తప్ప అమ్మడం రాదు. నీ తుక్కుడి మే పకిడి. ఈ రోజు నుంచి మీరు కాల్ గర్ల్స్ కాదు, సేల్స్ గర్ల్స్. ఆ టీ షర్ట్ చూపించండి.